రాష్ట్రంలో పర్యటిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రేపటి నుంచి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లను పరిశీలించనుంది. కుంగుబాటుకు కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు కమిటీకి అందించింది సర్కార్. వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇస్తే చర్యలకు తాము సిద్ధమని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ప్రకటించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలపై సమగ్ర పరిశీలన చేయనుంది. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో అక్టోబర్ 21న కుంగిన పిల్లర్ల అంశాలను కమిటీకి వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు ఉత్తమ్. నిపుణుల సలహాలు, సూచనల మేరకే మేడిగడ్డ పునరుద్ధరణ చేపడతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉదయం బయలుదేరి వాళ్ళు బ్యారేజ్ పరిశీలనకు పోతున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్, కాగితాలు ఇచ్చి పూర్తిగా సహకరించబోతున్నాం. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఇంటరిమ్ రిపోర్ట్ అన్నా మీరు కొద్దిగా తొందర చేయగలిగితే, ఒక 1 monthలో చేయగలిగితే మేము దాన్ని ఆధారం చేసుకొని రిపేర్ వర్క్ మొదలు పెడతాము. ఆర్ అక్కడ వే ఫార్వర్డ్ ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తాను. జలశక్తి మంత్రిత్వ శాఖ తుది రిపోర్టుకు 4 నెలల గడువు విధించినా వీలైనంత తొందరగా ఇవ్వాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఎన్డీఏసీ రిపోర్టు ఆధారంగా ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్నారు ఉత్తమ్. మేము ఏమేం చేసినాం, ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము, దాని మీద కొంత యాక్షన్ తీసుకున్నాం, మరి కొంత యాక్షన్ తీసుకోబోతున్నాం. మేము ఎన్డీఎస్ఏ టీంని ఇన్వైట్ చేసింది మేమే, అది ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్కి హైకోర్టు జడ్జి ఏమని చెప్పినాం, వాళ్ళు ఇప్పుడు హైకోర్టు జడ్జి స్పేర్ చేయలేమని చెప్పినారు. మేము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి గురించి ఆలోచన చేస్తున్నాం. దాని గురించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. బ్లాక్ 7 కాదు, అన్ని బ్లాక్లలో ఆ టెస్ట్ చేయించబోతున్నాం. ఆ టెస్ట్ రిపోర్ట్లు కూడా ఎన్డీఎస్ఏకి సబ్మిట్ చేయబోతున్నాం. ఓకే. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీ చెప్పడం హాస్యాస్పదమన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కోసం వేల కోట్ల లోన్లు ఇప్పించి ఇప్పుడు అవినీతి అనడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. మోదీ మాటల్లో నిజం లేదన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం తప్ప మరొకటి లేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ సిబిఐ విచారణ ఎందుకు చేయడం లేదన్నారు ఉత్తమ్. తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి, వాళ్ళు హలైబలైతో ముందుకు పోతున్న మరి 10 years అనేక మార్లు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం ఇది దోపిడీ జరుగుతుంది, చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. వర్షాకాలంలో గోదావరి నదిలో వరద ప్రారంభమయ్యే పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది. కమిటీలో చంద్రశేఖర్ అయ్యర్తో పాటు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సైంటిస్ట్ యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జలసంఘం డైరెక్టర్లు శివ్ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మేడిగడ్డలో పిల్లర్లకు పగుళ్లు రావడం, కొన్ని భూమిలోకి కుంగుబాటుకు దారితీసిన కారణాలు, నిర్మాణ లోపాలు, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ప్రాథమికంగా సిఫార్సు చేయనుంది. 4 రోజుల పాటు పర్యటించనున్న ఎన్డీఎస్ఏ బృందం రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనుంది. ఫీల్డ్ విజిట్ తర్వాత హైదరాబాద్ చేరుకుని సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ఈ టీం టూర్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.